గత సంవత్సరంలో ఎంతమంది దేవుని ఆహ్, కృపను అనుభవించారు? గత సంవత్సరం అండి. ఓకే. మనిషి ఈ ఈ భూమి మీద వచ్చిన తర్వాత ప్రారంభం బాగుండాలని దేవుడు నిర్ణయించాడు. మనిషి యొక్క ప్రారంభం బాగుండాలని దేవుడు నిర్ణయించాడు. అంటే ముగింపు కూడా అని అర్థం అక్కడ. కానీ ఆదాం పాపం చేసిన తర్వాత ఏమైంది? ముగింపు మంచిది లేదు. ఆ తర్వాత నుంచి ఏమైందంటే ఆదాం పాపం చేసిన తర్వాత నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ప్రారంభము బాగుంటుంది అనుకుంటాం, కానీ ముగింపు కూడా ఎక్కడ బాగోదు. మరి మనిషి పుట్టిన తర్వాత దేవుడు మనిషిని నిర్ణయించిన తర్వాత భూమి మీద ఫలించాలి అని అనుకున్నప్పుడు పాపం వల్ల ఏమైందంట? మొత్తం అంతా నాశనం అయిపోయింది. మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనిషిని బాగా ప్రేమించి ఏం చేశాడంట? తన కుమారుని ఇచ్చాడంట. అందుకే ఎందుకు ఇచ్చాడంట తన కుమారుణ్ణి? మన ప్రారంభము మన ముగింపు ఎప్పుడు బాగోదు, కానీ ఆయన కుమారుడు మన అంతా తీసుకొని ఆయన ముగింపు మనకిచ్చాడంట. ఆమేన్. అంటే ఈ సంవత్సరం ప్రారంభం ఎవరిది బాగుండకపోవచ్చేమో, లేదా కొంతమంది బాగుండొచ్చేమో, లేకపోతే గత సంవత్సరం అంతా బాగాలేకపోవచ్చేమో. ప్రారంభం ఎప్పుడు బాగోకపోయినా దేవుడు తన కుమారుని బట్టి మన ముగింపు ఎప్పుడు బాగుంటుంది, అంతే కదా. లేఖనంలో ఏం నిర్ణయించాడంటే దేవుడు, ప్రతి మనిషి చివరికంట యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి మనిషి చివరికి ఆయన స్వరూపంలో అగుటకు దేవుడు నిర్ణయించాడంట. అంటే ప్రతి మనిషి ప్రారంభం బాగుండకపోవచ్చు, లేకపోతే ప్రయాణం బాగుండకపోవచ్చు, కానీ ముగింపు మాత్రం ఏం చేశాడంట? క్రీస్తులో నిర్ణయించాడంట. ఆమేన్. అంతే కదండి. భూమి మీద ఇప్పుడు నేను సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, ఉదాహరణకి నా ముగింపు బాగుంటుందా? కష్టాలు పడుతూనే ఉండాలి జీవితకాలం. ఒకవేళ నేను డబ్బున్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, పేదరికంలో పుట్టాననుకోండి, నా జీవితం అంతా కష్టమే, నా ముగింపు కూడా కష్టమే ఉంటుంది, అంతే కదా. కొంతమంది బాగా డబ్బు ఉంటే కొంతలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ముగింపు చెప్పలేం. డబ్బున్న మనిషి ఏ ముగింపు బాగుంటుంది అనుకో, దయచేసి చెప్పలేం ఎక్కడ. ఎందుకంటే మనిషి ముగింపు ఎప్పుడు బాగోదు. అందుకే యేసుప్రభు ప్రతి మనిషికి అవసరం. ఆమేన్. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత అతి ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి, మనవన్నీ ఆయన తీసుకొని మనకు మంచి ముగింపు ఇచ్చాడంట. నమ్మితే ఏమవుతుందంట? సమస్తము సాధ్యమే. ఆమేన్. సో మన ముగింపు, మన ప్రయాణం, మన ప్రారంభం అంతా ఎక్కడుంది? సిలువలో ఉందంట. మన ప్రారంభం అక్కడే, మన ప్రయాణం అక్కడే, మన ముగింపు కూడా సిలువలోనే ఉంది. ఆమేన్. మరి యేసుప్రభు నీ దేవుడు మన కోసం ప్రేమించి భూమి మీద పంపించిన తర్వాత ఆయన 3.5 సంవత్సరంలో ఏం చేశారంట? పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ప్రారంభం ఏముంది? యేసుప్రభు ప్రారంభం పరిచర్య బాగుందా? బాలేదండి. మొట్టమొదటి నేను అద్భుతాలు చేశారా? అద్భుతాలు చేసి ప్రారంభం బాగుంది, అనేక మంది వచ్చారు. కానీ 3.5 సంవత్సరం తర్వాత ఏమైందంటే ముగింపు ఏమైంది? యేసుప్రభు ముగింపు బాగుందా? మనిషిగా ఆలోచిస్తే ఆయన సిలువలో చనిపోయాడంట. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య ప్రారంభం చాలా బాగున్న తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఏమైందంట? ముగింపు బాలేదంట మనిషిగా ఆలోచిస్తే. కానీ దేవుని దృష్టిలో అసలైన ప్రారంభం అక్కడ మొదలైందంట. ఎవరి జీవితం ప్రారంభమైందంటే మనిషి జీవితం ప్రారంభమైందంట అక్కడ. యేసుప్రభు ముగింపులో మనిషి జీవితం ప్రారంభమైందంట. అక్కడి నుంచి చూస్తే యేసుప్రభు ప్రతి అడుగున దేవుడు హెచ్చించుకుంటూ వెళ్ళాడంట. యేసుప్రభుని దేవుడు హెచ్చించుకెళ్ళినప్పుడు మనల్ని క్రీస్తులో ఉంచి మనలను హెచ్చించుకుంటూ వెళ్ళాడంట. ఆమేన్. మరి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేటప్పుడు ఆయన పరిచర్య ప్రారంభంలో ఏమైందో చూద్దాం.
మనకేమవుతుందంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా మన ప్రారంభం ఎక్కడ మొదలు పెడితే మన ముగింపు ఎలా బాగుంటుందో ఒకటి చూపిస్తాను. ఆమేన్. ఎంతమంది కావాలది? సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చేత చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో, ఇప్పుడు దేవుడు మాట్లాడుతానంట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇది యేసుప్రభు ప్రారంభమైన పరిచర్య ప్రారంభం, జీవిత ప్రారంభం కాదు, పరిచర్య ప్రారంభం. ఎప్పుడైనా పరిస్థితి కుదిరితే ఆయన జీవిత ప్రారంభం నుంచి ముగింపు కూడా తరచుదాం. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన భూమి మీదకి వచ్చింది మనుషుల కొరకు పరిచర్య చేయడం కొరకు. ఆ పరిచర్యలో ప్రారంభం ఏంటో చూద్దాం. చూసారా, ఏంటంట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడితో మాట్లాడుతున్నట్టు, ఈయననా ప్రియ కుమారుడు. చూసారా, మాట ప్రారంభమైంది. సరే, ఆయన ప్రారంభం, యేసు ప్రభు పరిచర్య ప్రారంభం కూడా తండ్రి మాట ద్వారా ప్రారంభమైంది. అర్థమైందండి? సో ఎవరైనా పరిచర్య ప్రారంభించాలనుకుంటే ముందు దేవుని మాట నుంచే మొదలవుతుంది, అంతే. అర్థమైందా? సరే, చూద్దరు కానీ ఇప్పుడు 4వ అధ్యాయం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభు గురించి తండ్రి ఇలా మాట్లాడగానే వెంటనే ఇది వచ్చింది. ఎంతమంది ఆలోచించారు ఎందుకు వెంటనే అసలు యేసు ప్రభువుని? చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. తండ్రి యేసు ప్రభుతో మాట్లాడగానే అరణ్యంలోకి ఎందుకు పట్టుకెళ్ళాడు అన్న ప్రశ్న ఎంతమందికి వచ్చిందా? చూడండి, ఈరోజు ఇందులో జవాబు చూపిస్తాను. చూడండి, ఈరోజు ప్రసంగంలో చూడండి, 2వ వచనం చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన యేసుప్రభు అన్నారంట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడి ఉన్నదని. సరే, ఓకే, ఈరోజు ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్తాను. ఇది కానీ అర్థమైతే ఆరోగ్యంగా జీవించవచ్చు. అర్థమైందండి? అర్థమైతే ఆరోగ్యంగా జీవించవచ్చు. ఖండించుకోద్దు ఎవరు దయచేసి. అమ్మా, యేసు ప్రభు మాట రాగానే ఏమైందంట? అరణ్యంలోకి అపవాది పట్టుకెళ్ళాడంట. పట్టుకెళ్ళగానే మొట్టమొదటి శోధన ఏంటంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడంట సాతాను యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు అన్నారంట, మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని రాయబడింది. సరే, ఇక్కడ జీవించును అన్న మాట ఉంది కదండి, నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. జీవించడం అనేది ఇక్కడ ఏంటంటే ఒకటి ఆత్మీయంగా జీవించడం, ఇంకోటి శారీరకంగా జీవించడం, 2 రకాలుగా. అర్థమైందండి? గుర్తుంచుకోండి, ఇక్కడ జీవించడం అనేది ఏంటంటే ఆత్మీయంగా సంబంధించింది, శరీరానికి సంబంధించింది. ఓకే, అంటే ఇంకా చెప్పాలంటే దేవుడు తన జీవితాన్ని మనిషికి వరముగా ఇచ్చినది అనుభవించడానికి అనమాట. అర్థమైందండి? దేవుడంట మనిషిని సృష్టించినప్పుడు ఉచితంగా జీవాన్ని ఇచ్చాడంట. ఆ జీవాన్ని అనుభవించాలంటే ఇదని రాస్తున్నాడు. అర్థమైందా? అంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. సరే, యేసుప్రభు ఏం చేస్తారంట? ఈ వచనాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంట? పాత నిబంధనలోంచి వాక్యం తీసుకొని అపవాది రాగానే అపవాదిని ఎలా జయించారంట? దేవుని వాక్యంతో జయించారు. సో అసలు ఈ వాక్యము యేసు ప్రభు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మనకు కూడా వాక్యం తెలియాలి. మన జీవితంలో సమస్య రాగానే సమస్యను దేనితో ఎదుర్కోవాలి?
వాక్యంతో యేసుప్రభు ఎలా ఎదుర్కొన్నారో మనం ఎదుర్కోవాలి. సరే, అసలు యేసుప్రభు జీవితంలో ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో వాక్యముతో ఆయన ఎదుర్కొన్నారంట. అంతే కదండి. సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? సమస్య రాగానే మన ఆలోచన విధానం వాడి మనుషుల సాయమో, లేకపోతే డబ్బు సాయమో, లేకపోతే ఏదో విధంగా పలుకుబడి సాయంతోనో పరిస్థితిని ఎదుర్కోవాలనుకుంటారు. కానీ మొట్టమొదటి యేసుప్రభు చేసిన పని అర్థమైంది. మనిషి జీవితంలో సమస్య రాగానే ఏం చేస్తారు? ఆలోచిస్తాం. ఎంతమంది జీవితంలో సమస్య రాగానే ఆలోచిస్తారు? చెప్పండి. నేను అందరూ ఆలోచిస్తారు. ఓకే. కానీ దేవుడు అంటే సమస్య రాగానే ముందు ఏం చేయాలంట? వాక్యం దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన, అంతే. అర్థమైందా? సరే, ఇక్కడ యేసు ప్రభు ఈ వాక్యాన్ని వాడుకున్నారు కదా. ఈ వాడుకున్న సందర్భం బట్టి తెలిస్తే అసలు యేసు ప్రభు జీవితంలో ఇప్పుడు ఆ సందర్భంలో బాప్తీసం ఇచ్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెంటనే అరణ్యంలోకి అపవాది ఎందుకు పట్టుకెళ్ళాడు అదంతా అర్థమవుతుంది. అర్థమైందండి? జాగ్రత్తగా మర్మం చెప్తాను. బైబిల్లో ఎక్కడైనా ఒక సందర్భంలో ఒక వాక్యాన్ని వాడారనుకోండి, పాత నిబంధన నుంచి వాడిన తర్వాత సందర్భం ఏంటో పూర్తిగా అర్థం అవ్వాలి అంటే పాత నిబంధనలు ఉంటుంది మర్మం. ఇక్కడ యేసు ప్రభువుని అరణ్యంలో అపవాది ఎందుకు పట్టుకెళ్ళాడో అర్థమవుతుంది. ఆత్మ ఎందుకు పట్టుకెళ్ళిందో, ఎవరి చేత? అపవాది చేత శోధింపబడడానికి ఎందుకు పట్టుకెళ్ళాడో అర్థమవుతుంది ఇక్కడ. అర్థమైందండి? సరే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ అధ్యాయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో మీ జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, ఏ వాక్యం చెప్పాలో తెలిస్తే, ఏ వాక్యం వాడాలో తెలిస్తే ఆ సందర్భంలో ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అర్థమైందండి? సరే, చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఏంటో చూద్దాం కానీ. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఓకే, ఇక్కడ చూడండి. దాని తర్వాత 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని. అర్థమైందా? 2వ వచనం అర్థమైందండి? మళ్ళీ చదువుతుంది చూడండి. ఇశ్రాయేలుతో మోషే చెప్తున్నాడంట, మరియు ఇశ్రాయేలు అంటే ప్రజలందరి, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అది దేవుడు మనిషిని ఎందుకు శోధిస్తాడు తెలుసా? శోధించడం అంటే అర్థం ఏంటంటే పరీక్షించడం. దేవుడు మనిషిని ఎందుకు పరీక్షిస్తాడంటే వాక్యం ఉందో లేదో అని, అంతే. అర్థమైందండి? ఇంకే విధంగా దేవుడు పరీక్షించడు ఏ మనిషికి. అర్థమైందా? యోబు లాంటి పరీక్షలు రావు ఎవరికి, దయచేసి. యోబు కూడా పరీక్ష ఎందుకు వచ్చింది తెలుసా? దేవుని మాట లేదు తన హృదయంలో, అందుకు పరీక్ష వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంకా ఆ పరీక్ష ఇంకా ముగింపు అవ్వలేదు, ఇంకా దాని ముందు కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి 3వ వచనం. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని, ఇక్కడ చూసారా, అని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను. అర్థమైందా? అరణ్యంలో దేవుడు వాళ్ళని ఎలా పరీక్షించాడంటే ఆకలి ఏం చేయాలంటే ఆహారం ఇవ్వలేదంట. ఆహారం ఇవ్వకుండా ఆకలిని పెంచి ఆ ఆకలిని మన్నాతో తృప్తిపరిచాడంట. అర్థమైందండి? పరిస్థితి చూసారా? అరణ్యంలో దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలుకి తిండి పెట్టకుండా ఆకలి పెంచి
మన్నాతో పోషించడంట. ఎందుకు పోషించడంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్న మాటను నెరవేర్చుటకు దేవుడు అలా చేశాడంట. అర్థమైందా? అంటే ఈ పరీక్ష ఎందుకు పెట్టాడంట మనిషికి? అసలు మనిషి హృదయంలో దేవుని మాట ఉందో లేదో తెలుసుకోవడానికి దేవుడు అలా పరీక్ష పడతాడంట. అర్థమైందండి? ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ ఉంది. ఎందుకు యేసు ప్రభుని అరణ్యంలో పట్టుకెళ్లారు? శోధించడానికి. ఎందుకు శోధించడానికి? ద్వితీయోపదేశకాండలో ఏముంది? దేవుడు అంటే ఇశ్రాయేలుని ఆకలి పెంచి శోధించడానికి. అంటే ఎందుకు? ఇశ్రాయేల్ హృదయంలో దేవుని మాట ఉందో లేదో తెలుసుకోవడానికి దేవుడు అక్కడ పరీక్షించడంట. ఇక్కడ యేసు ప్రభు హృదయంలో ఏ మాట గురించి దేవుడు పరీక్షిస్తున్నాడు? జాగ్రత్తగా వెళ్తే 3వ అధ్యాయం చూడండి, 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఈ మాట దేవుడు కుమారుడు హృదయంలో మాట్లాడగానే ఆ మాట ఉందో లేదో తెలుసుకోవడానికి దేవుడు పరీక్ష పెట్టాడు అక్కడ. అర్థమైందా? అంటే అర్థమైంది? ఈరోజు దేవుడు నా జీవితంలో మీ జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో దానికి పరీక్ష పడతాడు అంతే. పెట్టి ఏం చేశారంట? ఇప్పుడు చేస్తుండే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం రాయబడి ఉన్నది అంతే. అంటే అర్థమైందా? అర్థమైందని అర్థమవుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? యేసుప్రభు పరీక్ష ఎందుకు అర్థమైంది? దేవుడైన తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడిన హృదయంలో ఉన్నాయో లేదని అంతే. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరీక్షించాడు, ఇశ్రాయేల్ విఫలమయ్యారు. 40 దినాలు యేసుప్రభుని దేవుడు పరీక్షించాడు. ఆయన ఏమైనంట? శోధన జయించాడంట. ఎలా జయించాడంట? దేవుని వాక్యం వలన, వాక్యాన్ని బట్టి ఆయన జయించాడంట. ఆయన జయించడం వలన ఆ జయం ఎవరికి ఇచ్చారంట? మనకిచ్చారంట. ఆయన ఇట్టివాడే ఉన్నాడు, మనం అట్టివారమే ఉన్నామంటే ఆయన విజయము మన కొరకు ఇచ్చారంట. ఇదంతా ఎక్కడుంది? ముగింపు సిలువలో ప్రతి మనిషికి ఆయన జయించిన విజయం అంతా మన కొరకు ఇచ్చారంట. అది అంటే ఈరోజు భూమి మీద మనిషి బ్రతకాలంటే ప్రతి సమస్యలో మొట్టమొదటి దేవుడు పరీక్షించేది ఏంటంటే పరిస్థితులను బట్టి నేను అలాగ ఉన్నానో మీరు అలాగ ఉన్నారు కాదు, ఆయన మాట నా హృదయంలో మీ హృదయంలో ఉందో లేదో మొట్టమొదటి పరీక్ష అక్కడ జరుగుతుంది. అర్థమైందండి? దీనికి చూపించమంటారు ఇంకో చోట. ఇది మొట్టమొదటిదా? ఇంకో చోట చూపిస్తాను చూడండి. ఎంతమంది ఉపమానాలు చదువుతారు? ఉపమానాలు చదువుతారా? చూడండి, ఒక ఉపమానాలను చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసనను కలగగానే అభ్యంతర పడును. ఎవరంట? 20వ వచనం చూడండి. రాతి నెలను విత్తుబడివాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడంట. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిను గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసనను కలగగా అభ్యంతరపడును. అభ్యంతరం దేని బట్టి వస్తుందంట? పరీక్ష దేని బట్టి వస్తుందంట? వాక్యాన్ని బట్టి వస్తుంది. అంటే ప్రతి దినము నాకు మీకు దేవుడు పరీక్షిస్తాడని. ఎందుకు పరీక్షిస్తాడంట? పాపం ఉందో లేదని కాదు, ఆయన వాక్యం ఉందో లేదో పరీక్షిస్తాడంట అంతే. అర్థమైందండి? మన జీవితంలో పాపం ఉందో లేదో, పాపం ఉందో మనలో ఉందని మళ్ళీ పరీక్షించడానికి దేవుడు పని లేదా? ఎంతమంది తెలుసు మనలో పాపం ఉందని? యేసుప్రభు రక్తం వల్ల పాపాలు కడగానే మనలో పాపం వెళ్ళిపోయింది అనుకుంటారు. పాపం ఇంకా వెళ్ళలేదు, పాపం ఉంచాడు దేవుడు. అదంతే, అదే మర్మం. సో దేవుడికి పాపం ఉందలే తెలియస్తుంది, పాపం ఉందో లోపల. కానీ దేవుడు మనల్ని పరీక్షించాలంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉందో లేదో పరీక్షిస్తాడు అంతే. అర్థమైందా? చూసారు, రెండు చోట్ల ఉంది. వాక్యం బట్టే పరీక్ష వస్తుందంట మన జీవితంలో. సరే చూడండి, మత్తయి సువార్త ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అది ఇక్కడ మార్చేసారా? ఆత్మీయ జీవితము, శారీరక జీవితం రెండు కూడా జీవించాలంటే మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని
నోటి నుండి వచ్చే మాట అంట. సరే, ఇప్పుడు అర్థమైంది కదండి జీవించడం అంటే. ఎవరంటే ఈ జీవం ఎవరిచ్చారు? దేవుడు ఉచితంగా మనిషికి ఇచ్చారంట ఆయన జీవం భూమి మీద అనుభవించడానికి. ఆయన జీవితాన్ని మనం అనుభవించాలి అని అంటే ఆయన నోటి నుండి వచ్చే మాటలు బట్టి అనుభవిస్తా అని చెప్తున్నాడు ఇక్కడ. సరే, భూమి మీద మనిషికి ఒక సిద్ధాంతం ఉంటుంది తెలుసా? 3 ఉంటే చాలండి. ఏంటంట? తిండి, గుడ్డ, గూడు. అంతే అంతే, గూడు అంతే కదా. ఈ 3 సిద్ధాంతాలు జాగ్రత్తగా వెతికితే ఓకే, మనిషి తన అనుభవంలో తెచ్చింది ఇది. ఈ 3 కూడా దేవునికి వ్యతిరేకంగా సిద్ధాంతం ఇది. మొట్టమొదటి కదా, అర్థమైందా? మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట. ఓకే, ఒక ఉదాహరణ చూపిస్తాను. ఎంతమంది దానియేలు కథ చదివారు? దానియేలు కథ ఎంతమంది చదివారా? సరే, దానియేలుని బబులోను రాజు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పట్టుకెళ్తాడు దానియేలుని? చెప్పండి. అసలు దానియేలు ఎందుకు పట్టుకెళ్తాడు చెప్పండి బబులోను రాజు? చెప్పగలరా ఎవరన్నా? చెప్పగలరా ఎవరన్నా? మొట్టమొదటిది రాజుల కుటుంబంలో పుట్టడం మనిషి. తర్వాత బాగా చదువుకున్న మనిషి, బాగా తెలివైనడు కనుక బబులోను రాజు పట్టుకెళ్ళాడు. ఎందుకు పట్టుకెళ్ళాడంటే తెలివైన వారిని మనుషులు ఎక్కడైనా వాడుకుంటారు, ఎలాంటి వాళ్ళైనా వాడుకుంటారు. అంటే దేవుడి జ్ఞానం సంపాదించామనుకోండి, ఈ భూలోకంలో మనం ఎక్కడికైనా ఫలించవచ్చు అని అర్థం అవడం. మొట్టమొదటి నేను ఫలించట్లేదంటే అవసరం లేదు, దేవుడి జ్ఞానం తెచ్చుకోండి. ఎంత అపవాదైనా మనల్ని వాడుకుంటాడు. అర్థమైందా? దానియేలుని పట్టుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ రాజు ఏం నియమిస్తారంటే వీరందరికీ 3 సంవత్సరాలు బాగా భోజనం పెట్టండి, వీళ్ళు మంచి పుష్టిగా ఉండాలి, నా కొరకు పని చేయాలని చెప్పి రాజు మొత్తం తెలివైన యవ్వనస్తులందరినీ 16, 17 వయసులోప్పుడే, ఓకే, ఆ వయసులోప్పుడే, ఆ వయసు తర్వాత ఎవరు వాడుకోలేదు అక్కడ. చూడండి, 16, 17 వయసులోప్పుడు ఉన్న యవనస్తులందరినీ తెలివైన వాళ్ళని పట్టుకెళ్ళి 3 సంవత్సరాలు వీరికి బాగా భోజనం పెట్టండి, వీరు పుష్టిగా వెతికి నా పనిలో ఉపయోగపడాలని చెప్పి బబులోను రాజు నియమిస్తాడు. అప్పుడు దానియేలుతో పాటు 3 స్నేహితులు ఏమంటారు? దానియేలు ఏమంటాడు? మాకు ఈ భోజనం వద్దు, మేము ఇలా కాదంటే ఏమడుతాడు తెలుసా? ఏమడుతాడు? ఎవరైనా చెప్పగలరా ఏమడిగాడు దానియేలు? పప్పు నీళ్ళు అంతే అడిగాడు. నిజం అంటే జాతి పప్పు నీళ్ళు అడిగాడంట. ఈ 2 ఇవ్వు. అప్పుడు రాజు నియమిస్తారంట ఈ యవనస్తులందరి మీద ఒక నియమించి జాగ్రత్తగా చూసుకో, 3-4 సంవత్సరాలు పుష్టిగా మొత్తం అన్ని ఆహారం పెట్టు, మాంసం మొత్తం కావాల్సినవన్నీ పెట్టమన్నాడు. అప్పుడు దానియేలు 3 ఫ్రెండ్స్ అడిగారంటే నాకు పప్పు నీళ్ళు పెట్టండి, ఇంకే వద్దన్నాడంట. బాబు నువ్వు కానీ ఇలా నా మాట వినకుండా నీకు నచ్చినట్టు చేస్తే రాజు నన్ను చంపేస్తారంటాడు. అయితే 10 రోజులు పరీక్షించి అంటాడు దానియేలు. 10 రోజులు దానియేలు ఏం చేస్తాడు? దానియేలు తన స్నేహితులు పప్పు నీళ్ళే తింటారు అంతే. 10 రోజుల తర్వాత అందరికన్నా వీరి ముఖం వెలుగుతుంది. అర్థమైందండి? లోకంలో బాగా తింటే ముఖం వెలుగుతుంది అనుకుంటారు, దేవుడి విధానంలో తింటే ముఖం ఇంకా 10 ఇంతలు వెలుగుతుందంట. అర్థమైంది? అందరూ పాత నిబంధనలు చదివరా? ఎంతమంది చదివారు? ఇది ఎందుకు రాయించాడు? యూదులకి దేవుడు ఒక ఆచారం నియమించాడంట, దాన్ని బట్టి వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు అలా పప్పు నీళ్ళు తింటే వస్తుందని కాదు, అక్కడ సారాంశం అది కాదు. దేవుడు ఏ మనిషికి ఏం నిర్ణయిస్తే అది తినమని అర్థం అక్కడ. అర్థమైందండి? అర్థమైందా? అది అందుకే చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 4:4 చూడండి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ, ఇక్కడ ఎందుకు ఇదే ప్రాముఖ్యంగా అడిగాడు తెలుసా? సాతాను రాళ్ళని రొట్టెగానే ఎందుకు తినమాట తెలుసా? ఒక మనిషి 40 దినాలు ఏమి తినకుండా ఏమి తాకుండా బ్రతకగలడు. 40 దినాలు. 40 దినాల తర్వాత ఆకలి విపరీతంగా ఉంటుంది ఏ మనిషికైనా. అర్థమైందా? దేవుడు ఏం చేశారంటే యేసు ప్రభుకి విపరీతమైన ఆకలి పెంచి ఇప్పుడు పరీక్ష పెడితే ఆయన హృదయంలో వాక్యం ఉందా లేదా దేవుడు పరీక్ష పెట్టాడంట యేసుప్రభుకి. పెట్టగానే అప్పుడు యేసుప్రభు ఏంటంట, అంత ఆకలి సమయంలో కూడా మనుషుడంట దేవుని మాట వల్లనే జీవిస్తాడని చెప్పి జయించాడంట అంతే. ఆ తర్వాత మళ్ళీ పెట్టలేదని కాదు, పెట్టారు.
దేవదూతలు వచ్చి ఆయనకి పెట్టారంట ఆహారం. అంటే మనిషిని దేవుడు ఎందుకు ఆకలి అంతగా పెంచుతాడంటే దేవుని మాట ఉందో లేదో పరీక్షించడానికి. ఆకలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకోటి, యేసుప్రభుని ఎక్కడ పట్టుకెళ్ళారు? ఎడారిలోకేనా? అంతేకాని యేసుప్రభుని ఎడారిలోకి పట్టుకెళ్ళి అక్కడ దేవుడు పరీక్షించడంట, ఆకలి పెంచి నిజంగా వాక్యం ఉందో లేదో. ఇదే ప్రక్రియ ఎక్కడ చేశాడు? ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇశ్రాయేల్ని 40 ఏళ్ళు పట్టుకెళ్ళి ఎందుకు పట్టుకెళ్ళాడంట? అరణ్యంలో వాళ్ళని అణిచి ఆకలి పెంచి వాక్యం ఉందో లేదో పరీక్షించడంట. అదే పరిస్థితి యేసుప్రభు కూడా చేశారు కదా. మరి ఈరోజు మీకు నాకు దేవుడు ఎలా పరీక్షిస్తాడు? మొట్టమొదటి అరణ్యం ఉండాలి. అరణ్యంలో పట్టుకెళ్ళి ఆకలి పెంచాలి. ఆకలి పెంచి అప్పుడు పరీక్ష పెట్టాలి. అంతే కదా విధానం. కొత్తగా మారిందా? యూదులకి ఏం జరిగిందో యేసుప్రభు కూడా అదే చేశారండి. ఇప్పుడున్న ప్రపంచంలో మనకు అరణ్యం ఎక్కడది? నేను ఇక్కడ ఉన్నాయా? మనకి దగ్గరలో అరణ్యాలు వైజాగ్ కాబట్టి కొండలు ఉన్నాయి. ఎక్కడానికి కొండలు ఎక్కువసేపు ఎక్కలేం, జంతువులు ఉంటాయి. ఇప్పుడు అరణ్యంలో అంటే ఎక్కడ ఉంటుంది? ఎడారిలోకి వెళ్ళిపోవాలి. మన దగ్గరలో ఎడారి ఉందండి లేదా? సముద్రం ఎడారి కొంచెం అంతే కదా. అదే ఆ ఇసుకే ఎడారిలా కనబడుతుంది. సరే, మరి ఇప్పుడు నా జీవితంలో మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? గుర్తుంచుకోండి, ఎడారి అన్న పరిస్థితి ఎలాగంటే మనుషులు ఎంతమంది ఉన్నా ఎవరూ లేనట్టుగా దేవుడు చేస్తాడు మొట్టమొదటి. అదే ఎడారి. 10 మంది ఉన్నా నాకు 9 మంది లేరు అన్నట్టుగా ఉంటుంది. అదే ఎడారి. ఆ ఎడారి తెచ్చి అప్పుడు యేసుప్రభు మీద ఆధారపడేలా దేవుడు పరీక్షించుకుంటాడు. అర్థమైందా? ఎంతమందికి పుట్టగానే ఒక వయసు వచ్చాక నాకు ఎవరు లేరని అనిపించిందా? దేవుడు పరీక్ష పడుతున్నాడు ఎడారిలో ఆయన చూడమని. ప్రతి మనిషిని దేవుడు పట్టుకెళ్తాడు ఎడారి. ఆ సమయంలో ఎవరు ఉండరు, ఏ మనిషి ఉండడు ఆధారంకి. దేవుడు చేస్తాడు. ఉన్న ఆధారాలన్నీ దేవుడు తీసేస్తాడు. భర్త అయిన ఆధారం తీసేస్తాడు, డబ్బైన ఆధారం తీసేస్తాడు, మనుషులైన ఆధారం తీస్తాడు, పలుకుబడైన ఆధారం తీసేస్తాడు. అన్ని ఆధారాలు తీసి ఒంటరిగా చేసేస్తుంటాడు. ఇది కుటుంబంలో కనబడుతుంది మొట్టమొదటిది. ఇంకో చోట ఎక్కడ కనబడుతుంది తెలుసా? పని చేసే చోట కనబడుతుంది ఎడారి. ఉద్యోగం చేస్తే అర్థమవుతుంది. మరి స్త్రీలు కని అడగచ్చు, వివాహం అవగానే ఎడారి చూపిస్తాడు దేవుడు. నిజమే, ఎవరుండరు. ఆ సమయంలో దేవుడు ఏంటంటే నా మీద ఆధారపడని చెప్తాడు. అది పరీక్ష. అది అర్థమైందండి? సరే, సో ఆ సమయంలో ఏం చేయాలంట? దేవుని వాక్యం బట్టే దేవుడిచ్చిన జీవితాన్ని మనం భూమి మీద అనుభవిస్తూ ఉంటాం, ఎవరున్నా లేకపోయినా. ఆమేన్. సరే సరే మరి ఈ సంవత్సరం అంతా దేవుని వాక్యం బట్టి ఆధారపడి ముందుకు వెళ్ళాలంటే జ్ఞానం ఎంతమంది కావాలా? సరే, చూడండి, సామెతలు 5వ అధ్యాయం చాలాసార్లు ప్రాముఖ్యంగా ఈ సామెతలు చదివారనుకోండి, కొన్ని చేదనుభవాలు ఉంటాయి ఎక్కువ. అంతేనా? మంచి గురించి రాడు, ఎప్పుడు కొంచెం నెగిటివ్గా రాశాడు. అంతేనా? ఇదేంటి అంతా అంటే కొంచెం మంచి విషయాలు ఏం రాయలేదు, అంత చెడు విషయాలు రాయబడి ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి అనిపించింది ఈ సామెతలు అంతా ఏంటి చెడు గురించే ఉంది, మంచిగా ఏం రాయలేదని ఎంతమంది అనిపించిందా? జ్ఞానం చదవగానే అర్థం అవ్వదు. జ్ఞానం అర్థం అవ్వాలంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? ముందు ఎవరైనా చెప్పగలరు అసలు జ్ఞానం అర్థం అవ్వాలంటే ప్రాముఖ్యమైన అంశం? ఎవరైనా చెప్పగలరు అసలు జ్ఞానం ఎలాగ అర్థమవుతుందో? కృప అర్థమైతేనే జ్ఞానం అర్థమవుతుంది. దేవుని కృప అర్థమవుతే జ్ఞానం అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. సామెతలు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు. ఇక్కడ బాగుంది కదా, మొదటి 2 వచనాలు బాగున్నాయి. జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం విను, బాగుంటుంది అంటున్నాడు. 3వ వచనం చూడండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటల్లో నూనె కంటెను నూనె పైనవి. ఇది మొదటి 2 జ్ఞానం అని చెప్పి 3వ వచనం జారస్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. జారస్త్రీ అంటే ఇక నిజంగా స్త్రీ కాదు అక్కడ అర్థం. చూసారా? అర్థమైందా? మొదటి 2 బాగుందా?
ఏమన్నా చూడండి, నా కుమారుడ నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఇక్కడ జ్ఞానం గురించి ఓకే అర్థమైంది, అందరికీ అర్థమవుతుంది. దేవుడు మాటలు ఉంచుకుంటే ఏమవుతుందంట, దేవుని మాట వింటే అప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటాను ఉంది. వెంటనే చూడండి ఏంటంట, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఈ వివరణ అంతా ఇప్పుడు కాదని తర్వాత ఎప్పుడే చెప్తాను. ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవాలో చూపిస్తాను చూడండి. జ్ఞానం, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. రాసి ఇక్కడ చూడండి, ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్త్రీ అంటే నిజంగా స్త్రీ కాదండి, అర్థమైందా? ఇప్పుడు వివరణ చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ దాని గురించి వివరణ రాస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, మరణం ఉంటుంది అటువైపు అని రాస్తున్నాడు. రాసి ఇక్కడ 7వ వచనం చేస్తున్నాడు, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. ఇక్కడ ఏంటి ఉపదేశం ఇచ్చాడు? ఏం ఉపదేశం ఇచ్చాడు ఇక్కడ? సరే చూదురు కానీ, జార స్త్రీ ఉండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము, దాని ఇంటి వాటికి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళినడల పరులకు చూడండి నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఇక్కడ వినండి, ఇక్కడ జాగ్రత్త వినండి. 3వ వచనం నుంచి ఒక స్త్రీ గురించి రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాముఖ్యంగా ఏమంటారంటే ఆ పురుషుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటారు. దయచేసి అది కాదు, ఇక్కడ అది ఉంది కానీ ఇది కాదు. మరి స్త్రీకి ఏం రాస్తారు? బాగానే ఉంది, పురుషుడు గురించి మాట్లాడేశాడు, పురుషుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అని ఉంది. మరి అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? మరి పురుషుడిని రాయొచ్చు కదా, రాయలేదు కదా. జాగ్రత్తగా వినండి, ఈ వివరణ ఇప్పుడు చెప్పను కానీ ఇక్కడ ఏదో సందర్భం జరుగుతుంది, సందర్భం జరగగానే దాని పరిణామాలు చూపిస్తాను అంతే. అర్థమైందండి? ఒకటి జరుగుతుంది, దాని పరిణామాలు వివరణిస్తాను. పరిణామాలు చూడండి ఏమవుతుందంట. 9వ వచనం చూడండి, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. అంటే ఏదో ఒక చెడుతనం గురించి రాస్తున్నాడు. అది కానీ చేస్తే ఏమవుతుందంట, పరులకు నీ యవన బలం అంటే బలమంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ, ఒక్కొక్కసారి నేను ఉద్యోగం చేసినా నా ఉద్యోగాన్ని నేను అనుభవించట్లేదని ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా? ఇక్కడ చూసారా, పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేది, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందరు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. మనం కష్టపడతాం, ఇంకోళ్ళు సుఖపడుతుంటారు. ఇంకా సొమ్ము ఒకరిది సోకొకరిది అంటారు కదా. ఏమవుతుంది, మనం కష్టపడుతున్నాం, ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది ప్రాముఖ్యంగా? సరే చెప్తానులేండి. మన భారతీయ సాంప్రదాయాలు ఉంటుంది, స్త్రీ ఏమొచ్చి పెళ్ళవగానే కష్టపడుతుంటుంది. ఎవరి కోసం కష్టపడుతుందంటే ఎవరైనా చెప్పగలరా? భయపడుతున్నారు చెప్పడానికి? భర్త కోసమా? భర్త కోసం కష్టపడరు స్త్రీలు పెళ్ళైన తర్వాత. ఈ సమాజం కాదు, అది అమెరికా. అనిపించింది ఇప్పుడు నేను కష్టపడుతున్న కష్టాలతో ఇంకోళ్ళకి ఎందుకు వెళ్తుందని. మరి తల్లిదండ్రులు గౌరవించాలంటారు, దానికి సంబంధం లేదు. జ్ఞానం అమ్మాయిగా పుడితే అర్థమవుతుంది, అబ్బాయికి అర్థం కాదులేండి, అర్థమవుతుంది. ఇదొక ఉదాహరణ ఇచ్చానులేండి. అలాగే మనం కష్టపడుతుంటాం కానీ మనం ఫలం మనం అనుభవించాం. నేను ఎంత చేసినా నా జీవితంలో అభివృద్ధి రావట్లేదు. ఎంతమందికి పోనీ ఎంత కష్టపడిన అభివృద్ధి రావట్లేదు ఎంతమందికి ఉంది? అంటే కష్టపడుతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది. దేవుడు ఏంటంటే ప్రతి కష్టానికి ఫలం ఉంటుందని జ్ఞానం ఉందా? ప్రతి కష్టానికి ఫలం ఉంది. మరి కష్టాన్ని ఫలం ఎవరు అనుభవించాలి? కష్టపడిన మనిషినా? మనం కష్టపడుతున్నాం కానీ మనం ఫలం అనుభవించట్లేదు. అంటే ఏమవుతుంది? ఈ 3 నుంచి 8వ వచనం జరుగుతుంది మన జీవితంలో. 3 నుంచి 8 జరుగుతుంది. ఇంకా ఆ వివరణ ఇప్పుడు ఇవ్వను కానీ చూడండి, వెళ్ళినట్ల పరులకు నీ యవన బలమును కుమారులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టార్జితం అన్యులిల్లు చేరును. ఇంకా గమ్మత్తైన జ్ఞానం ఏంటంటే
ఇది ఎవరి గురించి రాస్తున్నాడంట? దేవుని పిల్లల కొరకు రాస్తున్నాడు ఇది. అంటే ఈ ప్రజలు ఎవరంటే తెలుసా? దేవుని సమాజంలోనే ఉంటారు, దేవుని సంఘానికి వస్తారు, సంఘంలోనే ఉంటారు, అయినా కష్టాలు అనుభవిస్తుంటారు. ఎంతమందికి ఉంది అనుభవం? సంఘానికి వచ్చాను, నిజమైన దేవుడిని నమ్ముకున్న తర్వాత జీవితాలు కష్టాలున్నాయి, కష్టాలున్నా సరే ఏం ఫలం రావట్లేదు అన్న ఎంతమందికి ఉంది అది? ఇక్కడ చూడండి, ఇప్పుడు రాస్తాను 11వ వచనం చేస్తా చూడండి. ఇదంతా ఎవరి గురించి రాసి చూడండి. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో, అంటే ఇది రాస్తున్నాడు? ముగింపు. ప్రారంభం ఇక్కడ ప్రారంభం చూపించట్లే, ఒక మనిషి జీవితం ముగింపు చూపిస్తున్నాను. ఏముందంట? తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, వయసు బాగా అంటే వయసు చివరిలో వచ్చినప్పుడు అనుభవం చూపిస్తున్నాడు చూడండి. అయ్యో, ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని. అంటే ముందు వినలేదు ఉపదేశం త్రోసివేసారంటే అర్థం ఏంటి? విన్నాడా? వింటేనే త్రోస్తాడు, వినకుండా తోయడానికి ఏముండదు కదా. విన్నాడంట. నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించాను. ఏం చేసిందంట? గద్దింపు వచ్చిందా రాలేదా? వచ్చింది, తృణీకరించినట్టు. నా బోధకుల మాట నేను వినకపోతిని. అంటే ఆ మనిషికి బోధకుడు ఉన్నాడా లేదా? స్త్రీ అయినా పురుషుడు ఉన్నాడా లేదా? చూడండి. నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. అంటే ఉపదేశకులు చెప్తున్నారా లేదా మనిషికి? కానీ వినట్లేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినాను. అంటే ఇక్కడ ఎవరి మధ్యలో ఉన్నాడంట? సమాజం అందరి మధ్యలో ఉన్నాడంట. ఉండి ఇక్కడ ఇంకా బాగుంటుంది వచనం చేస్తుండే. ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. ఈ పదం ఇంకా బాగుంటుంది. అంటే చెప్తాను చూడండి. ఒక మనిషి ఉన్నాడంట, ఆ మనిషి దేవుడికి సంబంధించిన మనిషి అంట. దేవుడు ఆ మనిషికి చెప్తున్నాడంటే జ్ఞానం సంపాదించుకో. జారస్త్రీ అంటే అదొక ఇంకా సులువుగా చెప్తానులేండి. దేవుని తలంపులు కాకుండా ఈ లోక తలంపులతో మనిషి వెళ్తే అని అర్థం. అంతవరకే వివరణ ఇవ్వగలను, తర్వాత ఇంకా వివరణ ఇవ్వను. అర్థమైందండి? మనిషి అంటే దేవుడి జ్ఞానం కాకుండా మనిషి జ్ఞానంతో వెళ్తే అని చెప్పి నీ కష్టార్జితం అంతా ఇంకా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడంట. ఈ మనిషి అంట దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడు, దేవునికి సంబంధించిన మనిషే, దేవుని మాటలు వింటున్నాడు, దేవునితో సమయం గడుపుతున్నాడు. అయినా సరే ఏం చేశారంట? లోకరీత్యలో వెళ్ళడం వల్ల చివరి జరిగిన సారాంశం ఏంటంటే, అయ్యో నేను బోధకుల మాట వినలేదు, నేను ఎవరి మాట వినలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు అని చెప్తూ ఆఖరి ఒక మాట అన్నాడు. ఏమని చూడండి. ప్రతి విధమైన దౌష్టన్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమైనంటే అంటే అర్థం ఏంటంటే, తన హృదయంలో ఏమనుకున్నాడో తెలుసా? చెప్తాను చూడండి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత గుడికి వచ్చాడంట. ఇలా చెప్తే అర్థమవుతుంది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత గుడికి వచ్చాడంట. గుడికి వచ్చిన తర్వాత వాక్యం విన్నాడంట. అయినా సరే లోక పద్ధతులు పాటిస్తానంట. అది అర్థం, జారస్త్రీ అంటే అది అర్థం. అక్కడ హృదయంలో ఏమనుకున్నాడంట? ఆ చిన్న తప్పే కదా అనుకున్నాడంట. ఆ తప్పు కాదు, చిన్నదే కదా, పెద్ద ఏం కాదు, పెద్ద చెడు కాదు అనుకున్నాడంట. ఆ ఆలోచనతో ఉండి చివరి ముగింపు ఇది చూపిస్తున్నాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? మళ్ళీ చదువుతుంది చూడండి. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు ఆరోగ్యం లేదు మనిషికి. ప్రాముఖ్యంగా వృద్ధాప్యంలో మాట్లాడతారు కదా. అప్పుడు ఏమనుకుంటా, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్టన్యమును లోబడుటకు కొంచెమే ఎడమైన నీవు అంటే మళ్ళీ అక్కడ కూడా ఏంటి? స్వనీతి చూపిస్తానంట. పర్లేదు కొంచెమే కదా అనుకున్నాడంట. అనుకొని చెప్పుకొనుచు మూలుగుచు నుందు అన్నాడంట. యథార్థం అంటే అర్థమైందా? సంఘానికి వచ్చినా సరే ఎందుకు బాధపడుతున్నాం? చివరికి ఎక్కడో చిన్నది మిస్ అయిపోతుంది. అర్థమైందండి? ఏంటది? మనుషుడంట రొట్టె వల్లనే కాదు కానీ
దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆత్మీయంగా, శారీరకంగా మనిషి భూమి మీద జీవించాలంటే దేవుని మాట వలన జీవించాలన్న మాటను గాని చిన్నగా తృణీకరిస్తే చివరికి ఇదే జరుగుతుంది. సారాంశం అది అర్థం. అర్థమైంది? భయపెట్టట్లేదండి బాబు. జ్ఞానం ఇస్తున్నాను. చూసారా ఎక్కడ ఇప్పుడు అర్థమైంది. ఈ ఈ వచనం అంతా అర్థమైందా? సామెతల్లో ఎందుకు రాశాడని. తర్వాత ఎప్పుడైనా పూర్తిగా వివరణిస్తాను. జారస్త్రీ అంటే ఏంటి, ప్రతి మాట దేనికి అర్థము, మనిషి జీవించే విధానంలో ఎలాగ సలహా ఏంటి వివరణ అంతా అర్థమవుతుంది. అర్థమైందా? సరే, మరి దేవుడు సరే మీ ప్రారంభం బాగలేదా? ఇప్పుడు నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన తర్వాత పరిస్థితి బాగాలేనప్పుడు దేవుని వాక్యం వల్ల మనిషి జీవిస్తా అన్నప్పుడు ఆ వాక్యం మనిషి జీవితంలో ఫలిస్తుంది అన్న మాట చెప్పి ముగిస్తాను. ఎంతమంది కాలు ఫలించాలని ఈ ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి ఎంతమంది ఫలించాలని ఉందా? చూడండి. ఇప్పుడు యెషయా 55 చూడండి, 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే కృపాకాలం అని అర్థం. కృపాకాలంలో దేవుడు సమీపంగానే ఉంటాడంటే ఇప్పుడు విడివడు ఎడబాడని అర్థం. అది కూడా వాడచ్చు. ఎలా వాడని ఇప్పుడు నన్ను అడగద్దు, అది వాడచ్చు అంతే. సరే చేర్చండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలనని, దుష్టుల తలంపులు మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా ఏంటంటే బహుగా చూస్తున్నారా క్షమించును అని ఉంది. మనిషి అభివృద్ధి ఎక్కడ ప్రారంభమవుతుందని చెప్పాను? సిలువలోనే. ప్రయాణము సిలువలోనే, ముగింపు సిలువలోనే. చూసారా, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు అంట మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి మనిషినైనా ముందు క్షమిస్తారని తెలుసుకోవాలంట. అంటే నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి, నేను తప్పు చేశాను అనుకుంటే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది వాక్యం ఏంటంటే దేవుడు నా పాపాలు క్షమించాడని తెలుసుకోమంటున్నాడు. అదే అర్థం అక్కడ, అంతకుమించి ఇంకేం లేదు. దాని తర్వాత చేర్చండి. నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇప్పుడు చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో. అంటే వర్షము మంచి ఎవరిస్తారంట? దేవుడేస్తారంట. ఎందుకు ఇస్తారంట? భూమి మీద ప్రతిదీ ఫలించి ఆహారం ఇవ్వడానికి రాసి, అలాగే నా నోటు నుండి వచ్చు వచనము ఉండును అన్నాడంట. అంటే దేవుని వాక్యం రాగానే మన జీవితంలో ఏమొస్తుందంట? ఫలం ఇస్తుందంట. చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానముతో తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులు సంగీతనాదము చేయను. ఇది ఎప్పుడైనా తర్వాత వివరణిస్తానండి. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఇది ప్రాముఖ్యంగా గుర్తుంచండి. 13వ వచనం చేర్చండి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాట? ఎంతమంది ముళ్ళ చెట్టు చూసారు? ముళ్ళ చెట్టు ఎంతమంది చూసారు? ముళ్ళ చెట్టు నీరేగా నాకు వస్తుందా? ముళ్ళు ఆకైపోద్దా? అండ్ ముళ్ళు ఎప్పుడైనా ఆకు అవుతుందా? అవుదా? అవదు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? చూడండి, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపకము సూచనగాను ఉండు. అంటే ఏంటంట? ముండ్ల చెట్టుగా బదులు దేవదారు వృక్షం వస్తే, దురదగొండల చెట్లుగా గొంజి వృక్షం వస్తే దేవునికి మహిమ వెళ్తుందని ఉంది ఇక్కడ.
అర్థమైందండి? దేవుని వాక్యం వస్తే ఎవరి ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది? మన ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది. ఆయన వాక్యం మనం పొందుకున్నట ద్వారా మన ద్వారా ఎవరికి మహిమ వెళ్తుందంట? దేవునికి మహిమ వెళ్తే లోకమంతా నిజమైన దేవుడు అని నమ్ముకుంటారు. లోకమంతా నిజమైన దేవుడిని నమ్మాలంటే ఇక్కడ ఒక 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 పని పెట్టాడు దేవుడు. ఏంటంట? వాక్యం మనిషి జీవితంలో రాగానే ఏమవుతుందంట? ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షం. ఇక్కడ ముండ్ల చెట్లు దేనికి సూచన తెలుసండి? ఎంతమంది ముళ్ళు గుచ్చుకుంది ఇప్పటిదాకా? గుచ్చుకుందా? బాధ వచ్చిందా ముళ్ళు గుచ్చుకోగానే? బాధ వచ్చింది? ఎంతమంది బాధ వచ్చింది ముళ్ళు గుచ్చుకోగానే? ఓకే. ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షం. దేవదారు వృక్షం దేనికి వాడతారు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? దేవదారు వృక్షం దేనికి వాడతారు? ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నించండి. చెప్పండి, ఎవరైనా దేని వాడతారు? సరే, పాత నిబంధనలో దేవుడు వాయిద్యాల్ని ఉంచాడు కదా లేఖనంలో. వాయిద్యాలతో వాయించండి, నన్ను ఆరాధించమని. వాయిద్యాలు తయారు చేసే చెక్క దేవదారు వృక్షం. అది అర్థం అంటే ఒక మనిషి ములులా ఉండకుండా ఒక మనిషి సంగీతం, ఆ మనిషి ద్వారా సంగీతం రావాలని అలా దేవుడు తయారు చేస్తాడట. అర్థమైందా? ముళ్ళు అంటే తెలుసా? అలా గుచ్చుతుంటారు అన్నమాట మనుషుల్ని. అలా గుచ్చకుండా దేవుని వాక్యం తీసుకుంటే మన ద్వారా సంగీతం బయటకు వస్తుందంట. సంగీతం వస్తే అవతలకి ఏమొస్తుంది? దేవదారు వృక్షం ఇంకో దానికి వాడతారు. మందులకు కూడా వాడతారు. దీన్ని మందులు తయారు చేయడం కూడా వాడతారు. ప్రాముఖ్యంగా దేవుడించింది వాయిద్యాలు తయారు చేయబడే చెక్క ఇది. అంటే అర్థం ఏంటంటే మనిషి అంట దేవుని వాక్యం లేకపోతే ముళ్ళులా ఉంటాడు. వాక్యం రాగానే సంగీతం వస్తుందంట మనిషి జీవితం నుంచి. అందుకే పౌలు రాస్తాడు కదా, మనమంట దేవుని చేత రాయబడిన పద్యాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు మన జీవితాలను నిర్ణయించాడంట. అర్థమైందా? మొట్టమొదటి ఎండొచ్చండి. దురదగొండల చెట్లు బదులుగా గొంజి వృక్షము. దురదగొండ అంటే దురద ఎప్పుడైనా ముట్టుకున్నారా? దురద వేస్తుంది, బాగా భయంకరంగా వేస్తుందా? దానికి బదులుగా ఏంటంట? గొంజి వృక్షం అనేది ప్రాముఖ్యంగా ఇది మందులుగా వాడతారు. దేవదారు వృక్షం కూడా వాడతారు, దానికన్నా ఎక్కువ గొంజి వృక్షం వాడతారు. అంటే మన వల్ల ఇంకో మనిషికి దురద రాకుండా, మన వల్ల ఇంకో మనిషికి మందు వస్తుందంట. అది అర్థం అక్కడ. అంతే అర్థం. అర్థమైందా? ఇదంతా ఎక్కడ ఉంటారంట? ఇది రాసింది దేవుని ప్రజలకే రాస్తున్నాడు. చూసారా? సామెతలు ఏముందంట? ఆ మనిషి దేవుని మాటలు వింటున్నాడంట, దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడంట, అన్నీ ఉన్నాడంట, కానీ పట్టించుకోవట్లేదంట. ఆ చిన్నదే కదని పట్టించుకోవట్లేదంట. ఆ చిన్నదే అని పట్టించుకోసరికి చివరికి వచ్చేసరికి ఏమైందంట? అయ్యో అంతా అయిపోయింది, నేను ఏం వినలేదు, నా జీవితంలాగా అయిపోయింది అనుకుంటాడట. దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరం ప్రారంభంలోనే దేవుని మాట వల్ల ప్రతి మనిషి జీవిస్తాడన్న వాక్యాన్ని తీసుకున్నారు అనుకోండి, సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి ముళ్ళులాగా దురదాకల్లో ఉండకుండా మన ద్వారా సంగీతము, మన ద్వారా మందు బయటికి వెళ్తుందంట. వెళ్ళినప్పుడు ఎవరికి సాక్ష్యం వెళ్తుందంటే జాగ్రత్త చూడండి. ఇది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండునంట. అర్థమైందండి? ప్రారంభం బాగాలేదనుకుంటున్నారా? ఈ నూతన సంవత్సరంలో ప్రారంభం ఎలాగున్నా సరే మొట్టమొదటి తెలుసుకోవాల్సిందంటే యేసుప్రభు శిలువను బట్టి నా జీవితంలో, మీ జీవితంలో మన ముగింపు బాగుంటుంది. అది నమ్మాలి. మొట్టమొదటిది ముగింపు ఏంటంట? క్రీస్తు పోలికలో మనల్ని నిర్ణయించడంట. కానీ ఆ ముగింపు ఎలాగ ఉందో మనకి, కానీ భూమి మీద జీవించేటప్పుడు ప్రతి సమయంలో దేవుని వాక్యం మీద ఆధారపడితే ఏమవుతుందంట? మన ముగింపు చూసారు ఎలాగుందో? ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదగొండల చెట్లు బదులుగా గొంజి వృక్షములు ఎదుగునంటే మనిషి జీవితంలో వాక్యం తీసుకొని మనిషి అలా ఫలిస్తారంట. ఆమేన్. ఎంతమంది ఫలించాలంది అలాగా ఉందా? సో మొట్టమొదటి చేయాల్సిందంట మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడన్న మాటను పెట్టుకోండి. లేదనుకుంటే సామెతలు 5వ అధ్యాయం అదే పనిగా చదవండి. ముగింపు బాగాలేకపోతే ఆ భయం అని వస్తుంది. జ్ఞానం. భయం అంటే ఆ భయం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చింది అనుభవించకుండా కోల్పోతానేమన్న భయం. అంతే. భయం అంటే దేవుడు శిక్షిస్తాడని కాదు అక్కడ.
అర్థమైందండి? భయం దేవుడు శిక్షిస్తాడని కాదు. దేవుడిచ్చింది నేను ఆ జీవితాన్ని నేను అనుభవించలేకుండా బాధపడకుండా ఉండకుండా ఇంక అర్థం అక్కడ. ఆమేన్. అర్థమైందండి? సరే, ఈ సమయంలో రొట్టె పాలు పంచుకుందాం. ఈ రొట్టె దేవుని కుమారుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ సమయంలో ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధపడుతున్నారా? వయసు అయిపోయింది, ఇంకా నాకేమీ లేదు, నేను చాలామంది చెప్పారు అయినా నా మాట వినలేదు, నేను ఈ పరిస్థితుల్లో నన్ను బాధపడుతున్నారా? సిలువలో దేవుడు తన కుమారుని పంపించి మన పాపములన్నీ తీసుకొని వాటన్నిటి కొరకు శిక్ష పొంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నదని మాట ఇచ్చారంట. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి స్థితినైనా సరే ఆయన తీసుకొని ఆయన శిక్ష పొందారంట. ఇక ఎనడం నా జీవితంలో మీ జీవితంలో దాని కొరకు శిక్ష లేదంటున్నాడంట. ఆయన శరీరంలో పాలు పంచుకోవడం ద్వారా ఏమి ఇచ్చారంట మనకి? ఆయన ఆరోగ్యంలో పాలు పంచుకున్నట్టుకు మనకు అవకాశం ఇచ్చారంట. మన పరిస్థితి బాలేదా? ఆయన విజయం మన కొరకు ఇచ్చారంట, ఆయన ఆరోగ్యం మన కొరకు ఇచ్చారంట. ఆయనకు సమస్తము కలిగినదంతయు మనకిచ్చి ఆయనలో పాలు పంచుకున్నట్టుకు మనకి అవకాశం ఇచ్చారంట. మీ జీవితంలో ఏమైనా బాలేదా? అవన్నీ కూడా వాటన్నిటికీ విజయము దేవుడు తన కుమారులో ఉంచారంట. నమ్మి శరీరంలో పాలు పంచు. ఈ పాత్రలో దేవుని కుమారుని యొక్క రక్తాన్ని సాదృశ్యం ఉన్నది. మన పాపములన్నీ అయినా కడిగి వేశారంట. ఇక ఏనాడు మన పాపములైనా జ్ఞాపకం చేసుకురంట. ఆయన రక్తం వల్ల మనలను నీతిమంతులుగా చేశారంట. ఆయన రక్తం వల్ల మనల్ని విమోచించారంట. ఈ సమయంలో మరణం మేలుబడి చేస్తుందా? ఆయన జీవం మన కొరకు ఇచ్చారంట. ఆయన జీవంలో పాలు పంచుకోవడం ద్వారా ఈ భూమి మీద ప్రతి విషయంలో మనము జయించి జీవించగలమంట. మరణం మీద మన పాపాలన్నీ క్షమించబడ్డాయని చెప్పి పాత్రలతో పాలు పంచుకో. ప్రేమైన పలుకు తండ్రి, ఆయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుడి చిన్న వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో నాయన, ప్రారంభం నుండే నాయన ఈ సంవత్సరం అంతా నాయన మీరు ముందుగా మా జీవితాల్లో మీరు ముందుగానే వెళ్ళి ప్రతి మార్గాన్ని సరళం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయినా ప్రతి మార్గంలో నాయన మీ మీద ఆధారపడటకు నాయన మీ వాక్యం తెలుసుకొని ప్రతి విషయంలో మీరు మా కొరకు ఉంచిన మాటను మా హృదయంలో భద్రం ఉంచుకొని దాన్ని బట్టి నడుచుకున్నట్టు అటు కృపను జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నేను ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు అనేక మేలుల నుంచి నైనా మీ సాక్ష్యము ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్ళటకు మీరు నిర్ణయించిన దాన్ని నేను వారి జీవితంలో సఫలం చేసేలాగా అటువంటి కృపను జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను విన వాక్యం లోతుగా నాటబడినైనా 30, 100, 60, 100 వంతు ఫలించేలాగా అటువంటి జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను వారమంతానైనా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ విషయంలో ప్రతి విషయంలో అయినా మీకు కావాల్సిన కృపను జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను మీ దాదులు కాపుదలించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ సమయంలో ఎవరైనా బలంగా ఉంటే నైనా మీ అభిషేకాన్ని విడుదల చేసి ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను వారమంతా నైనా ప్రతి దినం ప్రతి ఉదయం నైనా మీ కృప మీద ఆనుకొని నైనా మీరు మా కొరకు ఏం చేస్తారో తెలుసుకుని జ్ఞానం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. మరలా మేమంతా సహవాసంగా కూడి వచ్చేంత వరకు ప్రతి దినము మీ అందాంచే కృపను దయచేయమని యేసునామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక.